మన ఇండియా యుద్ధానికి సిద్ధమవుతుందా? ప్రపంచం మొత్తం 2 గ్రూప్స్‌గా విడిపోయింది. ఒకవైపు అమెరికా గ్రూప్, మరోవైపు చైనా, రష్యా గ్రూప్. ఇక్కడ ఇండియా ఎవరితో ఉంది? ఎందుకు ఒకేసారి అందరితో ఫ్రెండ్‌గా ఉంది? ఎందుకు బార్డర్స్ దగ్గర సైన్యం పెరుగుతుంది? ఎందుకు స్పేస్ టెక్నాలజీపై ఫోకస్ పెరిగింది? ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మాత్రమే. నరేంద్ర మోడీ గారు అసలు ఏం చేయబోతున్నారు? వచ్చే 20 సంవత్సరాల తర్వాత ఇండియా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నరేంద్ర మోడీ గారి బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటంటే ఇండియా ఒక కంట్రీ మీద కంప్లీట్‌గా డిపెండ్ అవ్వకూడదు. అమెరికాతో డిఫెన్స్ అగ్రీమెంట్స్ ఉండాలి. రష్యా నుండి వెపన్స్ కొనుగోలు చేయాలి. ఇజ్రాయెల్ నుండి డిఫెన్స్ టెక్నాలజీని యూస్ చేసుకోవాలి. అలా అందరినీ యూస్ చేసుకోవాలి అని అందరితో ఫ్రెండ్ లాగే ఉంది మన ఇండియా. ఫ్యూచర్లో జరిగే యుద్ధాలు గన్స్తో కాకుండా టెక్నాలజీ, సైబర్ పవర్, ఎకానమీతో జరుగుతాయి. కాబట్టి ఇండియా గోల్ ఏంటంటే ఒకరిని నమ్మి వీక్ అవ్వకూడదు, ఒకరిని అపోజ్ చేసి ఐసోలేట్ అవ్వకూడదు. ఇది స్ట్రాటజిక్ అటానమీ. మనం నిజంగా చూస్తే ఇండియాకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ పాకిస్తాన్ కాదు, మనకున్న ఛాలెంజ్ మొత్తం చైనానే. ఎందుకంటే ఎప్పుడు చూసినా మనకి చైనాకి బార్డర్ వివాదాలు వస్తూనే ఉంటాయి. చైనా ఆల్రెడీ మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఇండియా ఏం చేస్తుందంటే బార్డర్ దగ్గర రోడ్స్ ఫాస్ట్గా బిల్డ్ చేస్తుంది, అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్ డెవలప్ చేస్తుంది, నేవీని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఇది యుద్ధానికి స్టార్టింగా? ఇది యుద్ధానికి ఆహ్వానమా? లేక యుద్ధం ఆపడానికి ట్రై చేస్తుందా? ఇప్పుడు ఇండియా ఫోకస్ మొత్తం టెక్నాలజీ మీద ఉంది. డ్రోన్స్, సైబర్ యూనిట్స్, స్పేస్ డిఫెన్స్, ఏఐ బేస్డ్ సిస్టమ్స్. ఫ్యూచర్లో వార్ జరిగే టైంలో శాటిలైట్ మనం ఆపగలిగితే దేశం కమ్యూనికేషన్ స్టాప్ అవుతుంది. కాబట్టి స్పేస్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సైలెంట్గా జరుగుతున్న ప్రిపరేషన్. యుద్ధంలో ఫైట్ చేయాలంటే ఫస్ట్ మన దేశ ఎకానమీ స్ట్రాంగ్ ఉండాలి. అందుకే మేక్ ఇన్ ఇండియాని పుష్ చేస్తున్నాం. మోడీ గారు కూడా మేక్ ఇన్ ఇండియాని చాలా స్ట్రాంగ్ చేస్తున్నారు. ఆయుధాలు మనమే తయారు చేసుకుంటున్నాం. బయట దేశాల నుంచి ఆయుధాలు తెచ్చుకోవడం పూర్తిగా తగ్గించేశాం. ఇది సైలెంట్గా మనల్ని మనమే స్ట్రాంగ్గా చేసుకుంటున్నాం. ఎవరు ఏ టైంలో అయినా యుద్ధం చేసినా వాళ్ళని సర్వనాశనం చేసేలాగా ప్రిపేర్ అవుతున్నాం. ఫ్యూచర్లో యుద్ధాలు భూమిపై జరగవు, సముద్రంలో జరుగుతాయి. ఎందుకంటే ప్రపంచంలో ట్రేడ్ మొత్తం సముద్రాల రూట్స్లో జరుగుతుంది. ప్రతిరోజు లక్షల కోట్ల రూపాయల గూడ్స్ షిప్స్ ద్వారా ట్రావెల్ చేస్తున్నాయి. ఇక్కడ ఇండియాకి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే లొకేషన్. భారతదేశం మధ్యలో ఉంది. ఇండియన్ ఓషన్ని కంట్రోల్ చేయగల పొజిషన్లో ఉంది మన భారతదేశం. ఇండియన్ ఓషన్ ద్వారా మిడిల్ ఈస్ట్కి ఆయిల్, ఆఫ్రికా మినరల్స్, ఏషియా ట్రేడ్ మొత్తం మూవ్ అవుతుంది. ఈ రూట్ని కంట్రోల్ చేసిన కంట్రీకి ఎకనామిక్ పవర్ ఉంటుంది. చైనా చాలా ఇయర్స్ నుంచి ఒక స్ట్రాటజీ ఫాలో చేస్తుంది. దాని పేరు స్ట్రింగ్ ఆఫ్ పిరల్స్. దాని మీనింగ్ ఏంటంటే ఇండియన్ ఓషన్ చుట్టూ పోర్ట్స్ డెవలప్ చేయడం, సముద్రం దగ్గర పోర్ట్స్ డెవలప్ చేయడం. ఎగ్జాంపుల్గా గ్యాద్వార్ పోర్ట్ పాకిస్తాన్ దగ్గర, హంబాంటాటా పోర్ట్ శ్రీలంక దగ్గర, ద్విబాటి బేస్ ఆఫ్రికా దగ్గర, మైనార్ పోర్ట్స్ ఇవన్నీ కలిసి ఒక చైన్ లాగా ఉంటాయి. చైనా ఉద్దేశం ఏమిటంటే ఇండియన్ ఓషన్లో ప్రెజెన్స్ క్రియేట్ చేయడం. ఇది మన భారతదేశానికి ఫ్యూచర్లో ఛాలెంజ్ అవ్వచ్చు. ఇండియా కూడా సైలెంట్గా రెస్పాన్స్ ఇస్తుంది. నేవీని ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారీస్, సబ్మెరైన్స్, లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవి మొత్తం ఇంక్రీజ్ చేస్తుంది మన ఇండియా. ఇండియా ఆల్రెడీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారీస్ ఆపరేట్ చేస్తుంది. ఫ్యూచర్లో ఇంకా క్యారీస్ ప్లాన్ చేయొచ్చు, చేస్తున్నారు కూడా. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఏంటంటే భారతదేశం సింగిల్గా ఫైట్ చేయడం కాదు, జపాను, ఆస్ట్రేలియా, అమెరికా ఇలా కంట్రీస్తో కలిసి ఇండో పసిఫిక్ కోఆపరేషన్ బిల్డ్ చేస్తుంది. ఈ స్ట్రాటజీ గోల్ ఏంటంటే సీ లేన్స్ సేఫ్గా మెయింటైన్ చేయడం. ఎందుకు ఇండియన్ ఓషన్ ఇంపార్టెంట్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ వార్ జరుగుతున్న సిచ్యువేషన్లో ఆయిల్ షిప్స్ స్టాప్ అయితే కంట్రీస్ ఎకానమీ కొలాప్స్ అవ్వచ్చు. కాబట్టి సీ రూట్స్ కంట్రోల్ చాలా పవర్ఫుల్ వెపన్. భారతదేశానికి ఇండియన్ ఓషన్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంటే ట్రేడ్ రూట్స్ సేఫ్గా ఉంటాయి. అదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కాబట్టి మన భారతదేశం ఉద్దేశం ఏంటంటే వార్ స్టార్ట్ చేయడం కాదు, కానీ ఇండియన్ ఓషన్లో డామినెన్స్, ఇండియన్ ఓషన్లో మన దృఢత్వం మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సీ కంట్రోల్లో ఉంటే, సముద్రం మన కంట్రోల్లో ఉంటే ఎకనామిక్ సెక్యూరిటీ ఉంటుంది. ఎకనామిక్ సెక్యూరిటీ ఉంటే మిలిటరీ స్ట్రెంత్ మెయింటైన్ అవ్వచ్చు. ఫ్యూచర్ జియో పాలిటిక్స్లో ల్యాండ్ వార్స్ కన్నా సీ కంట్రోల్, సముద్రం కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. అందుకే మన భారతదేశం నేవీ మోడరైజేషన్ ఫాస్ట్గా జరుగుతుంది ఇండియన్ ఓషన్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ మెయింటైన్ చేయడం కోసం. అదే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అంటే మన భారతదేశం యుద్ధం మొదలు పెడుతుందా అంటే నిజంగా గమనిస్తే కాదనే సమాధానం వస్తుంది. మన భారతదేశం డిఫెన్స్ పవర్ పెంచుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఎవరైనా మన ఇండియాపై దాడి చేస్తే ఈసారి రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్ తర్వాత భారతదేశం యొక్క పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు అర్థమైంది. మోడీ గారి ఆలోచన ఏంటంటే భారతదేశంని సూపర్ పవర్ పొజిషన్కి తీసుకెళ్లడం, వార్ చేయకుండా స్ట్రాంగ్గా నిలబడడం, గ్లోబల్ డెసిషన్ మేకింగ్లో కీ రోల్ ప్లే చేయడం. ఇది 2-3 సంవత్సరాలు జరిగే పని అయితే కాదు, కానీ గ్రౌండ్ వర్క్ ఇప్పుడే జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా. సోషల్ మీడియాలో మన భారతదేశం బిగ్ వార్ ప్లాన్ చేస్తుంది, ఒక పెద్ద యుద్ధం ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు. అది కంప్లీట్గా కరెక్ట్ కాదు.
మన భారతదేశం యుద్ధానికి సిద్ధంగా లేదు అని చెప్పడం కూడా రాంగే. కానీ నిజం ఏమిటంటే భారతదేశం వార్ కోసం ప్లాన్ చేయడం కాదు. ఒకవేళ వార్ వస్తే వీక్‌గా ఉండకూడదని ప్లాన్ చేస్తుంది. అదే మాస్టర్ స్ట్రాటజీ. నార్మల్‌గా చాలా వీక్ కంట్రీస్ వార్ స్టార్ట్ చేస్తాయి. స్ట్రాంగ్ కంట్రీస్ వార్‌ని అవాయిడ్ చేస్తాయి. ఆ వార్‌ని ఆపగలుగుతాయి. మన భారతదేశం ఇప్పుడు సెకండ్ కేటగిరీకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఫ్యూచర్‌లో వార్ జరిగినా, జరగకపోయినా మన భారతదేశం వీక్‌గా ఉండకూడదు అనే డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది.